అంటే డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది, బాడీలో తయారవుతుంది, ఒక సెల్ తయారవుతుందంటే, మొట్టమొదటిగా ఈ లక్షణం ఉంటది, వీళ్ళకి క్యాన్సర్ వస్తది అనేది ఏం తెలీదా అండి మనకి? క్యాన్సర్స్ ఆర్ జనరల్లీ సైలెంట్ కిల్లర్స్ మేడం. అంటే మన శరీరంలో ఉన్న కోట్లాది కణజాలాల్లో ఏదో ఒక కణం హ్మ్. అప్రతిహితంగా పెరిగిపోవటాన్నే క్యాన్సర్ అంటారు. హ్మ్. అంటే బాడీ యొక్క రెగ్యులేటరీ మెకానిజమ్స్ దాటి ఆ కణాలు పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతూ ఉన్నప్పుడు దానికి హ్మ్. ఫుడ్ కూడా అవసరం. హ్మ్. దానికి న్యూట్రిషన్ అవసరం. న్యూట్రిషన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? హోస్ట్ నుంచే. అవును. ఎవరి శరీరంలో అయితే పుడుతుందో వారి నుంచే. హ్మ్. వారిలో రక్తనాళాలు పెంచి యాంజియోజెన్సిస్ అంటారు. ఆ రక్తనాళాల ద్వారా న్యూట్రియంట్స్ తీసుకొని అదే రక్తనాళాల ద్వారా శరీరంలో ఇతర భాగాలకు కూడా పాకిపోయి హ్మ్. మెటాస్టాసిస్ అంటారు. హ్మ్. అంటే ఇంకో వేరే ఏరియాస్‌లో హ్మ్. బ్రెస్ట్‌లో క్యాన్సర్ వస్తే లంగ్‌కో, లివర్‌కో పాకుతున్నట్టు హ్మ్. పాకిపోయి మన ఓన్ బాడీ మీద హ్మ్. పేషెంట్ బాడీ మీద పారసైట్ అయ్యి ఆ న్యూట్రియంట్స్ తీసుకొని పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక లక్షణము ఫీవర్ గాని, వాళ్ళలో కాన్‌స్టిపేషన్ ఉండడం గాని, అట్లా ఏం ఒక లక్షణం బట్టి క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేము. చెప్పలేం మేడం. హ్మ్. ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలు ఏముండవు. సైలెంట్‌గా పెరుగుతూ ఉంటాయి. హ్మ్. ఒక స్టేజ్ వచ్చాకే సింప్టమ్స్ కనబడతాయి. హ్మ్. ఉదాహరణకి లంగ్ క్యాన్సర్ ఉంటుంది. లంగ్‌లో పెరుగుతూ ఉంటుంది. హ్మ్. స్లోగా పెరుగుతూ ఉంటుంది. కూడా కనపడదు. నొప్పి కలిగించదు. రక్తనాళాల ద్వారా బ్రెయిన్‌కి పాకుతుంది. అక్కడ డయాగ్నోస్ చేయబడుతుంది. యెస్. అలా క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ అండి. హ్మ్. కానీ చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటాయి. ఆ హ్మ్. మార్పుల్ని అశ్రద్ధ చేయకుండా మనం డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఆ మార్పులు ఎంత సటిల్‌గా ఉంటాయంటే హ్మ్. చాలామంది వాటిని అశ్రద్ధ చేస్తారు. హ్మ్. ఉదాహరణకి ఓరల్ క్యావిటీకి బ్రెయిన్ ట్యూమర్ అనుకుందాం. హ్మ్. పైనుంచి కిందకెళ్దాం. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్ ఉందనుకోండి. బ్రెయిన్ ట్యూమర్‌లో ట్యూమర్ వచ్చిన లొకేషన్‌ని బట్టి, హ్మ్. ట్యూమర్ యొక్క సైజ్‌ని బట్టి, ట్యూమర్ ఎంతవరకు ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ కలిగించిందని దాని మీద సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. ఉదాహరణకి కామన్ సింప్టమ్ హెడేక్ అంటే. హ్మ్. ఎర్లీ మార్నింగ్ హెడేక్. హ్మ్. పొద్దున్నే లేవగానే హెడేక్. లేకపోతే హెడేక్‌తో పొద్దున్నే 4కో, 3కో నిద్ర లేవటం. హుహు. హెడేక్ యొక్క ఇంటెన్సిటీ రోజు రోజుకి పెరిగిపోవటం. అది మార్నింగే. హ్మ్. హెడేక్ ఇంటెన్సిటీ పెరిగిపోతుంది. వారం రోజుల క్రితం ఇంత సివియర్‌గా లేదు. ఇప్పుడు చాలా సివియర్‌గా ఉంటుంది. అప్పుడు ఒకటి చిన్న టాబ్లెట్ యేసుకుంటే తగ్గిపోయింది. ఇప్పుడు 2 టాబ్లెట్‌లు హ్మ్. యేసుకోవాల్సొస్తుంది. హెడేక్‌తో పాటు కళ్ళు తిరగటం, వామిటింగ్ రావటం. హ్మ్. సైన్స్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఇంట్రాక్రైనల్ ప్రెషర్ అనమాట. హ్మ్. స్లోగా మర్చిపోవటం, స్లోగా ఫిట్స్ రావటం. హ్మ్. ఇవన్నీ గూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఓకే. అలాగే ట్యూమర్ వచ్చిన లొకేషన్‌ని బట్టి. హ్మ్. బ్రెయిన్‌లో ప్రతి లొకేషను మన బాడీలో ఒక పార్ట్‌ని కంట్రోల్ చేస్తుంది. అవును. ఉదాహరణకి చెయ్యి మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేసేది రైట్ సైడ్ చెయ్యి మూవ్‌మెంట్‌ని కంట్రోల్ చేసేది లెఫ్ట్ సైడ్ పారియటల్ ఏరియాలో ఉంటుంది. హ్మ్. అక్కడ ట్యూమర్ వచ్చిందనుకోండి ఈ చెయ్యి పడిపోతుంది. హ్మ్. చిన్న మెదడులో వచ్చిందనుకోండి ఆల్కహాల్ తాగిన వాళ్ళు ఎట్లా నడుస్తుంటారో అట్లా ఆ! నడుస్తుంటారు. ఆక్సిపిటల్ లోబ్‌లో వస్తే విజువల్ డిస్టర్బెన్సెస్ చూపులో మార్పొస్తుంది. ఓకే. ఫ్రాంటల్ ఏరియాస్‌లో గనక వచ్చినట్టయితే కొంచెం విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. హ్మ్. అందరి ముందు సడెన్‌గా డ్రెస్ చేంజ్ చేసుకోవటం. ఆ! అందరి ముందు వాష్‌రూమ్‌కెళ్ళకుండానే యూరిన్ పాస్ చేసేయటం. హ్మ్. కొన్ని ఏరియాస్‌లో స్పీచ్ ఏరియాలో వచ్చిందనుకోండి, అంతా బానే ఉంటుంది. అంతంతా బానే హ్మ్. ఉంటూ ఉంటారు. అన్ని మాటలు వింటుంటారు. కానీ మాట రాదు. హ్మ్. స్పీచ్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా వచ్చిన లొకేషన్‌ని బట్టి సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. అది సో, బ్రెయిన్ బ్రెయిన్ ట్యూమర్ హ్మ్. లక్షణాలు. సో, ఇలాంటి లక్షణాలు గనక ఉన్నట్టయితే హ్మ్. వెంటనే డాక్టర్‌ని వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియనో లేకపోతే న్యూరాలజిస్ట్‌నో సంప్రదించి దానికి తగు కారణం హ్మ్. కనుక్కొని ఎక్కడ ట్యూమర్ ఉందో కనుక్కోవాల్సి ఉంటుంది. హ్మ్. కొంతమంది సడెన్‌గా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తుంటారు. హ్మ్. ఏమిటి అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తున్నారని చూస్తే బ్రెయిన్ ట్యూమర్ ఉంటుంది. అదే కిందకొచ్చామనుకోండి ఓరల్ క్యావిటీ ట్యూమర్స్ వెరీ హ్మ్. కామన్ ఇన్ సౌత్ హ్మ్. ఇండియా. ముఖ్యంగా పురుషుల్లో ఓరల్ క్యావిటీలో వచ్చే ట్యూమర్స్ చాలా కామన్ అండి. నోట్లో మానని పుండు. హ్మ్. అంటే పుండ్లు వస్తూ ఉంటాయి చాలా మందికి కొంచెం పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి, తగ్గిపోతుంటాయి. ఇవి అసలు పెయిన్‌లెస్ పుండ్లు. హ్మ్. నొప్పే ఉండదు. క్యాన్సర్ ఏ ట్యూమర్ అయినా పెయిన్‌లెస్‌గానే ఉంటుందా? జనరల్‌గా, హ్మ్. జనరల్‌గా ఎర్లీ స్టేజెస్‌లో పెయిన్‌లెస్‌గా ఉంటాయి. హ్మ్. మానని పెయిన్‌లెస్ పుండు. హ్మ్. పెరుగుతూ ఉంటుంది క్రమం తప్పకుండా నొప్పి కలిగించదు. హ్మ్. చివర్లో నొప్పి కలిగిస్తుంది. అలాగే ఆ పుండు నుంచి రక్తం కారటం. ఎక్కడైనా రావచ్చు. ఓరల్ హ్మ్. క్యావిటీలో చిగుళ్ళ మీద కానివ్వండి, నాలుక మీద కానివ్వండి, అంగటి మీద కానివ్వండి. అలాగే ఓరల్ క్యావిటీలోనే ఎరుపు, తెలుపు మిళితమైన ప్యాచెస్ ఉండటం. హ్మ్. ఆర్ జస్ట్ వైటీ కర్డీ ప్యాచ్ ఏదో పెరుగు అంటుకున్నట్టు ఉంటది. హ్మ్. కానీ స్క్రాచ్ చేస్తే రాదు. హ్మ్. ల్యూకోప్లేకియా అంటారు. ఇవన్నీ కూడా ప్రీ క్యాన్సరస్ ఫేజెస్. ఓకే. తర్వాత నాలికలో మాట స్పష్టంగా రాకపోవటం. హ్మ్. నాలుక ట్యూమర్ వచ్చినప్పుడు. బ్లీడింగ్ అవ్వటం చిగుళ్ళ నుంచి, ఆ పుండు నుంచి బ్లీడింగ్ రావటం. ఏదో మింగాలనిపిస్తూ థ్రోట్ ఎనకాల ఏదో ఫారిన్ బాడీ ఉన్నట్టుంటుంది. హ్మ్. మింగినా కూడా అది అలానే ఉంటుంది. హ్మ్. అంటే అది ట్యూమర్ ఉంటుందక్కడ. బట్ బ్రెయిన్ పర్సీవ్స్ దిస్ యాస్ ఎ హ్మ్. మాస్. ఏదో మింగాలి అక్కడేదో అడ్డం పడినట్టు ఉంటుంది. అది పోస్టీరియర్ టంగ్‌లో వచ్చే ట్యూమర్స్ లక్షణాలు. హ్మ్. కిందకొస్తే స్వరపేటిక్ క్యాన్సరు, మాట బొంగురు పోవటం, హ్మ్. గాలి పీల్చుకోవటానికి ఇబ్బందిగా ఉండటం, ఇవన్నీ స్వరపేటిక దగ్గినప్పుడు బ్లడ్ రావటం, హ్మ్.
ఇవన్నీ స్వరపేటిక క్యాన్సర్ లక్షణాలు. ఓకే. ఇంకా థైరాయిడ్ మాసెస్ రావటం, లేకపోతే పెరోటిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ లాలాజలం ఉత్పత్తి చేసే గ్రంథులు ఉంటాయి. ఇక్కడ 6 మేజర్ గ్రంథులు, మైనర్ గ్రంథులు కూడా ఉంటుంటాయి. వాటిలో కూడా ట్యూమర్స్ రావచ్చు. ఇంకా స్వెల్లింగ్ అనిపిస్తూ ఉంటుందా? స్వెల్లింగ్ కనపడుతుంది, గడ్డలా కనబడుతుంది మేడం. క్రమం తప్పకుండా పెరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక లంగ్ క్యాన్సర్, అర్బన్ ఏరియాస్లో పురుషుల్లో అత్యధికంగా కనబడే క్యాన్సర్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అవును అనేది. డాక్టర్ గారు. గాలి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం, లో గ్రేడ్ చెస్ట్ పెయిన్ రావటం, క్రానిక్ కాఫ్, మానని దగ్గు. చాలామంది స్మోకర్స్లో చూస్తుంటారు. స్మోకర్స్ కాఫ్ కానీ అశ్రద్ధ చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ ఇలానే వచ్చింది. అప్పుడు వెళ్ళి చూపించుకున్నాను డాక్టర్ గారి దగ్గరికి. సిటీ స్కాన్ కూడా చేశారు, ఏమీ లేదన్నారు. ఇప్పుడు కూడా అదే అయ్యి ఉంటుంది అని అశ్రద్ధ చేస్తుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ స్మోకర్స్. ఇప్పుడు లో డోసేజ్ సిటీ స్కాన్స్ అందుబాటులోకి వచ్చాయి. 6 మంత్లీ ఒకసారి లో డోసేజ్ సిటీ అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండే సిటీ మెషిన్స్ అనమాట. వాటి ద్వారా ఎటువంటి హాని ఉండదు. ఈ క్రానిక్ స్మోకర్స్ ముఖ్యంగా 10 సంవత్సరాలు స్మోక్ చేసిన తర్వాత 6 నెలలకు ఒకసారి సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఓకే. అంటే రేడియేషన్ అనేది తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా ఉంటుంది, హాని లేకుండా ఉంటుంది. ఇక కిందకెళ్ళినట్టయితే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్, అన్నవాహిక, అన్నం మింగటానికి అడ్డం పడటం, ముందుగా సాలిడ్స్కి తర్వాత లిక్విడ్స్కి పూర్తిగా బ్లాక్ అయిపోవటం, తినలేకపోవటం, వామిటింగ్ రావటం, వామిటస్లో బ్లడ్ ఉండటం. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్, సౌత్ ఇండియన్ మెన్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్. అది కొంచెం ఫుడ్ తిన్నా పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఎప్పుడు గ్యాస్ పట్టినట్టు ఉండటం. చాలా మంది గ్యాస్ పట్టింది అనుకుంటారే తప్ప ఆ లోపల ట్యూమర్ ఉందని ఎప్పుడు కూడా అనుకోరు. సౌత్ ఇండియాలో చాలా కామన్ ప్రాబ్లం ఇది. అసలు క్యాన్సర్ అని అసలే అనుకోరు. తర్వాత మోషన్లో బ్లడ్ బ్లాక్ కలర్లో రావటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ స్టమక్లో ఉన్న యాసిడ్ ఆ బ్లడ్ని బ్లాక్ కలర్గా మారుస్తుంది. లూజ్ మోషన్స్ అవ్వటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. వామిటింగ్ రావటం, వామిటస్లో రక్తం పట్టడం, కొంచెం ఫుడ్ తిన్న పొట్ట ఫుల్ అయినట్టు ఉండటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్ లక్షణాలు. ఇంకా పెద్ద పేగుల క్యాన్సర్, వెరీ కామన్ క్యాన్సర్. ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డైరియా, లూజ్ మోషన్స్ రావటం, మోషన్లో బ్లడ్ పోవటం. సో చాలాసార్లు మోషన్లో బ్లడ్ పోయినప్పుడు పేషెంట్కి ఎనీమియా వస్తుంది. ఎనీమియా వచ్చినప్పుడు రక్తహీనత వల్ల ఆయాసం రావటం, అలసటగా ఉండటం ఉంటుంది. జనరల్గా ఎవరైనా నడి వయసులో అలసటగా ఉంటే ఫస్ట్ కార్డియాలజిస్ట్ని సంప్రదిస్తారు. వాళ్ళు కర్నరీ క్యాథర్ ఇది కూడా చేసేసి, కర్నరీ యాంజియోగ్రామ్ కూడా చేసేసి, 1-2 బ్లాక్స్ ఉంటాయి ఆ వయసులో, దానికి ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉంటారు. చాలాసార్లు రక్తం తగ్గడానికి గల కారణం ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ అవ్వచ్చు. మోషన్లో బ్లడ్ పట్టడం, మోషన్ పాస్ చేసిన తర్వాత బ్లడ్ రావటం, ఆ మోషన్ యొక్క క్యాలిబర్ అంటే ఒక టూత్ పేస్ట్ లాగా సన్నగా రావటం, ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్, డయేరియా, మోషన్ పాస్ చేసిన తర్వాత ఇంకా మోషన్కి వెళ్ళాలనిపిస్తూ ఉండటం. అంటే లోవర్ రెక్టల్ క్యాన్సర్లో ఇలాంటి సింటమ్స్ చూస్తుంటాం. ఫీలింగ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటారు. అంటే మోషన్ పాస్ చేసినప్పటికీ కూడా ఆ ఫీలింగ్ రాదు. మామూలుగా మనం మార్నింగ్ ఫుల్ మోషన్ పాస్ చేసాం అనుకోండి, ఒక చక్కటి ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉండదు. ఆ ట్యూమరు ఆ బ్రెయిన్కి ఇది ఇంకా మోషన్ అక్కడే ఉన్నట్టు భావన కలిగిస్తుంటుంది. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు. స్త్రీలలో ముఖ్యంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తుంటాం. ఇంకా బ్రెస్ట్లో గడ్డ రావటం, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడినట్టు ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద నరాలు ఉబ్బినట్టు ఉండటం, నిపుల్ ఏరియాలో దగ్గర పుండ్లు పట్టడం, నిపుల్ నుంచి బ్లడ్ బ్రౌన్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, సంకలో గడ్డలు ఉండటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అలాగే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, వైట్ డిశ్చార్జ్, బ్లడీ డిశ్చార్జ్, పీరియడ్స్ కాని టైంలో బ్లీడింగ్ అవటం, ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగు, లో గ్రేడ్ లోవర్ అబ్డామినల్ పెయిన్, కింది పొట్టలో నొప్పి రావటం, ఇవన్నీ కూడా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత స్త్రీకి ఎవరికన్నా మళ్ళీ రిపీటెడ్గా బ్లీడింగ్ అవుతున్నట్టయితే అది గర్భసంచి బాడీ క్యాన్సర్ని సూచిస్తుంది. గర్భసంచి బాడీ క్యాన్సర్స్ కూడా చాలా కామన్గా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. బాడీ క్యాన్సర్ అంటే గర్భసంచిలో 2 పార్ట్స్ ఉంటాయి మేడం. పైన ఉండేది బాడీ, కింద ఉండేది ముఖద్వారం, సర్విక్స్. సౌత్ ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ ముఖద్వార క్యాన్సర్. బాడీ క్యాన్సర్ ఎస్పెషలీ ఎఫ్లూయెంట్ అంటే రిచ్, ఒబీస్, హైపర్ టెన్సివ్, డయాబెటిక్స్లో చూస్తుంటాం. వెస్ట్రన్ వరల్డ్లో కూడా అది ఎక్కువగా చూస్తుంటాం. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఎవరికైనా మళ్ళీ బ్లీడింగ్ వచ్చినట్టయితే మస్ట్ థింక్ ఆఫ్ బాడీ క్యాన్సర్స్, గర్భసంచి బాడీ క్యాన్సర్స్ అన్నమాట. అలాగే అండాశయ క్యాన్సర్, ఈ అండాశయ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా ర్యాపిడ్గా పెరుగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లో ఈ అండాశయ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తుంటాం. ఇది క్లాసికల్ సైలెంట్ కిల్లర్ మేడం. సింప్టమ్స్ ఏమీ కలిగించదండి.
పెరుగుతూ ఉంటుంది లోపల, ఉమ్, కొంచెం పొట్ట వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు తెలిసి ఒక పేషెంట్ ఉమ్, నాకు పొట్ట పెరుగుతుందని చెప్పి కేబీఆర్కి వెళ్ళి జాగింగ్ కూడా చేయడం ప్రారంభించారు. ఉమ్, కానీ లోపల ట్యూమర్ ఉందని గ్రహించలేదు ఆ అమ్మాయి. ఉమ్. సో చాలా కామన్ క్యాన్సర్. ఏం డిస్కంఫర్ట్ అట్లా ఏం తెలియదు. ఏముండదండి, ఏముండదు. పొట్టలో పెరుగుతూ ఉంటుంది అంతే. సిమ్టమ్స్ ఏమి కలిగించవు. పొట్టలో పెరిగిపోయి వాటర్ వచ్చినాక, పొట్ట ఉబ్బిపోయినాక అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తుంటారు. అవును. ఏం లేదండి గత 3 వారాల నుంచి వాటర్ వచ్చిందండి అంటుంటారు. ఉమ్, ఇలా ఈ కామన్ గా చూస్తుంటాం. అలాగే సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ ఉమ్, కణజాలంలో కణజాలంలో ఎక్కడైనా రావచ్చు. ఉమ్, కాల్లో కానీ, తొడలో కానీ, కాల్లో కానీ, బ్యాక్ మజిల్స్లో కానీ, పొట్ట మజిల్స్లో కానీ, ఎక్కడన్నా. ఓకే. ఇవి కూడా ఎటువంటి సిమ్టమ్స్ కలగజేయవు. పెయిన్లెస్ లంప్ పెరుగుతూ ఉంటుంది, ఉమ్, అశ్రద్ధ చేస్తుంటారు, అది శరీరంలో ఇతర భాగాలు కూడా పాకిపోతుంటాయి. ఉమ్, అలాగే బోన్ ట్యూమర్స్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో కామన్గా అవును. చూస్తుంటామండి. 10 to 30 years ఈ బోన్ ట్యూమర్స్ ఉమ్, ఏమి సిమ్టమ్స్ ఉండవు. ఏదో దెబ్బ తగిలితే అప్పుడు డాక్టర్ అక్కడ చూపించుకోవడం, అక్కడ గ్రహించడం జరుగుతూ ఉంటుంది. ఉమ్, లేకపోతే సిమ్టమ్స్ ఏ ఉండవండి. ఉమ్. చాలా స్టేజ్ పెరిగిపోయాక పెరిగిపోయాక వస్తాయి. ఇంకా పుట్టుమచ్చల్లో వచ్చే ట్యూమర్స్ మెలనోమాస్ అంటారు. ఉమ్, పుట్టుమచ్చ యొక్క కలర్ మారటం, ఉమ్, ర్యాపిడ్గా పుట్టుమచ్చ పెరగటం, ఉమ్, అల్సర్ ఏర్పడటం పుట్టుమచ్చ మీద, ఉమ్, పుట్టుమచ్చ నుంచి స్కిన్ ఫ్లేక్స్ ఒకటిగా ఊడిపోతూ ఉండటం, పుట్టుమచ్చ మీద పుండుబడి బ్లీడింగ్ రావటం, ఉమ్, ఇవన్నీ కూడా పుట్టుమచ్చల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఉమ్. కనబడే లక్షణాలు. స్కిన్ క్యాన్సర్ డాక్టర్ గారు? ఇవి కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్న వారి ఫిజిషియన్కి, ఫ్యామిలీ డాక్టర్ చూపించుకోవాలండి. ఉమ్, ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు ఉమ్. పెరుగుతున్న పుట్టుమచ్చలు ఎప్పుడు కూడా. ఇంకొకటి బ్లడ్ క్యాన్సర్ అంటారు. బ్లడ్ క్యాన్సర్స్ చాలా కామన్గా చూస్తున్నామండి. ముఖ్యంగా పిల్లల్లో చాలా కామన్. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే పిల్లల్లో వచ్చే చాలా రకాల బ్లడ్ క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. ఉమ్, గ్రాటిఫైయింగ్ రిజల్ట్స్ ఉంటాయండి. ఉమ్, అవి కూడా అలసటగా ఉండటం, ఉమ్, రక్తం తగ్గిపోవటం, రక్తలేమి వల్ల పిల్లలు బాగా అలసిపోవటం, ఉమ్, నెక్లో చిన్న చిన్న గడ్డలు రావటం, లింఫ్ నోడ్ ఎన్లార్జ్మెంట్ అంటారు. ఉమ్, ప్లేట్లెట్స్ తగ్గిపోవటం వల్ల శరీరం మీద రెడ్ కలర్ ప్యాచెస్ రావటం, ఉమ్. ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు. సిమ్టమ్స్. సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. రక్తహీనత, రక్తలేమి కామన్ సిమ్టమ్ అండి. ఎందుకు డాక్టర్ గారు ఇది? అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుందనే తెలియదండి. క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయండి. కానీ ఇప్పుడు సైంటిస్టులు బిలీవ్ చేసేది ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్. జెనెటిక్ మ్యూటేషన్ అంటే వంశపారంపర్యమైన కాదండి. ఇప్పుడు మన బాడీలో, మన శరీరంలో 22,000 అప్రాక్సిమేట్లీ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. ఈ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో ఒక 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్ వల్లే ఈ క్యాన్సర్ వస్తుందని కూడా సైంటిస్టులు ఇప్పుడు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్స్కి ముందుగానే కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ చేస్తున్నాం. కాంప్రహెన్సివ్ జీనోమిక్ ప్రొఫైలింగ్ అంటే ఆ ఆంకోజీన్స్ అన్నిటినీ కూడా అనలైజ్ చేసి ఏ జన్యుపరమైన మ్యూటేషన్ వల్ల ఈ పర్టికులర్ క్యాన్సర్ వచ్చిందో తెలుసుకునే అవకాశం కూడా ఏర్పడింది. ఇప్పుడు ముందే తెలుసుకోవచ్చు. ముందే అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత తెలుసుకోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్ క్యాన్సర్ రాకముందు కూడా తెలుసుకోవచ్చు అండి. కోడింగ్ అనేది చేసుకోవచ్చు. క్యాన్సర్ రాకముందు తెలుసుకోవచ్చు అండి. దానికి ఏంటంటే ఇప్పుడు ఈ జన్యుపరమైన మ్యూటేషన్ వస్తుంది కదండి. ఈ జన్యుపరమైన మ్యూటేషను మనకి రావటాన్ని గమనించి ముందుగానే 1-2 సంవత్సరాల ముందే క్యాన్సర్ రావటాన్ని కూడా చెప్పగలమండి. బ్లడ్ టెస్ట్ ద్వారా కానీ, బకల్ మ్యూకోజల్ యొక్క స్క్రేపింగ్ ద్వారా కానీ మనం ఆ జన్యుపరమైన టెస్ట్ చేసి ఎగ్జాన్స్ అంటారు. ఇక్కడ అందుబాటులో ఉందండి, మన దగ్గర అందుబాటులో ఉంది. లాంజివిటీ లాంజ్ అని 10th floor లో ఉంది, అక్కడ చేస్తున్నారు. ఎగ్జాన్స్ అంటారు. ఈ ఎగ్జాన్స్ ఈ జన్యుపరమైన మ్యూటేషన్స్కి దారితీస్తాయి. సో ముందుగా ఎగ్జాన్స్నే కనుక పట్టుకున్నట్టయితే ఆ మ్యూటేషన్ కూడా పట్టుకోగలుగుతాం. పట్టుకుంటే క్యాన్సర్ రావటాన్ని 77 రకాల క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పేయచ్చు. అంటే ఈ ఇండివిజువల్కి ఫలానా క్యాన్సర్ వస్తుంది అనేది మనం ముందుగానే చెప్పొచ్చు అండి. ఎవరైనా చేయించుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు అండి. బెస్ట్ కదా డాక్టర్? ఎస్, ఖచ్చితంగా 1 year 2 years ముందే ఈ పర్టికులర్ క్యాన్సర్ వస్తుందని కనుక తెలుసుకున్నట్టయితే దానికి రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకోవటం, దాన్ని రాకుండా ఏమైనా చేయగలమా అనే సజెషన్స్ కూడా ఈ టెస్టే ఇస్తుందండి. ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోగలుగుతాం. చాలా సింపుల్ అండి. ఫస్ట్ టైం ఇండియా ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది ఒక 4 months బ్యాక్. మోర్ దెన్ 1000 people చేయించుకున్నారు ఆల్రెడీ ఇక్కడ ఆ టెస్ట్. మంచిది కదా డాక్టర్ గారు? ఎవరైనా కానీ ఇప్పుడు అదే అనుకుంటూ ఉంటాం, బ్లడ్ టెస్ట్లు ఏమైనా ఉంటాయా క్యాన్సర్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి అని. అంటే ఇప్పుడు దానికన్నా మించిన టెస్ట్ అనుకోవచ్చు. లేదండి, క్యాన్సర్ వచ్చిందాకా తెలియకపోతే వచ్చేసరికి తెలుసుకునేసరికి లేట్ స్టేజ్ అయిపోతుంది.
సో అందువల్ల ముందుగా తెలుసుకోవడానికి అవకాశం హ్మ్. ఏర్పడిందండి. అయితే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చాక స్టేజెస్ అని చెప్తారు కదా! అది ఎట్లా చెప్తారండి? అంటే స్టేజ్ అంటే అది ఎంత దూరం పాకింది. హ్మ్. అర్లీ స్టేజ్‌లో ఉందా? లేట్ స్టేజ్‌లో ఉందా? హ్మ్. జనరల్‌గా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అంటుంటాం. హ్మ్. స్టేజ్ 4 అంటే లేట్ స్టేజ్, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయింది అని అర్థం. హ్మ్. స్టేజ్ 1 అంటే అర్లీగా పట్టుకున్నప్పుడు. సో, ఇది స్టేజింగ్‌కి మనకి పెట్ సీటీ స్కాను లేదా పెట్ ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడతాయండి. హ్మ్. కామన్‌గా వినే ఉంటారు పెట్ సీటీ స్కాన్. అవును. సీటీ స్కాన్‌లో గడ్డ ఉంది లేనిది తెలుస్తుంది. పెట్ సీటీ స్కాన్‌లో ఆ గడ్డలో క్యాన్సర్ ఉంది లేనిది కూడా అబ్బో! తెలిసిపోతుంది. హ్మ్. సో, పెట్ సీటీ స్కాన్ చేసుకొని హోల్ బాడీ పెట్ సీటీ స్కాన్ చేసుకొని హ్మ్. శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సరు. హ్మ్. పేషెంట్‌కి పెట్ సీటీ స్కాన్ చేస్తే బ్రెస్ట్‌లోనే ఉందా? చంకలోకి ఏమైనా పాకిందా? హ్మ్. శరీరంలో లంగ్స్‌కి కానీ, లివర్‌కి కానీ, బోన్స్‌కి కానీ ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా అని ముందుగా తెలుసుకోవచ్చు. హ్మ్. కొన్నిసార్లు కొన్ని లొకేషన్స్‌లో ముఖ్యంగా బ్రెయిన్‌లో గానివ్వండి, హెడ్ అండ్ నెక్‌లో కానివ్వండి, హ్మ్. సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ చేతుల్లో గానీ, కాళ్ళలో గానీ, రెట్రోపెరిటోనియం హ్మ్. అంటే కిడ్నీస్‌లోను, ప్యాంక్రియాసు, అలాగే పెల్విస్సు వీటిల్లో సీటీ స్కాన్ కన్నా ఎంఆర్ఐ చాలా యూజ్‌ఫుల్‌గా హ్మ్. ఉంటుంది. సో, వాళ్ళకి పెట్ ఎంఆర్ఐ చేయాల్సి ఉంటుంది. హ్మ్. ప్రాస్టేట్ క్యాన్సరే కానివ్వండి, ఎనీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్ కానివ్వండి, పెట్ సీటీ కాదు, హ్మ్. పెట్ ఎంఆర్ఐ. హ్మ్. ఎంఆర్ఐ విత్ పెట్. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ టైమ్ భారతదేశంలో ఇక్కడే అందుబాటులోకి అవును. వచ్చింది హ్మ్. హైదరాబాద్‌లోనే. ఈ పెట్ ఎంఆర్ఐ చేసుకోవడం ద్వారా చాలా యాక్యురేట్‌గా స్టేజింగ్ చేయగలుగుతామండి. హ్మ్. యెస్. అంటే నందిగాం నుంచి ఒక పేషెంట్ ఇక్కడికొచ్చారు. ఎక్కడో చిన్న ఆవగింజంత ఉందంట. అది ఇక్కడే తెలుసుకున్నారని నాకు చెప్పారనమాట. అందుకే నేను అంటే అంత తెలుసుకునేంత ఫెసిలిటీస్ మెషిన్ వచ్చాయండి. ఆహా! పెట్ ఎంఆర్ఐ ద్వారా ఆ! అతి చిన్న ట్యూమర్‌ని కూడా ఎటువంటి రేడియేషన్ ఎక్స్‌పోజర్ లేకుండా హ్మ్. మనం ఐడెంటిఫై చేయగలుగుతామండి. ఓకే. ఇప్పుడు స్టేజ్ 3కి వెళ్తే మనం క్యాన్సర్‌ని తగ్గించలేమా? యెస్. అంటే డిపెండింగ్ ఆన్ ద హ్మ్. లొకేషన్ అండి. కొన్ని రకాల స్టేజ్ 3 క్యాన్సర్స్ ఉదాహరణకు ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3 ఉందనుకోండి. హ్మ్. దే ఆర్ హైలీ కీమో సెన్సిటివ్ చక్కగా క్యూర్ కూడా అయిపోవడానికి అవకాశం ఉంది. హ్మ్. సో, వచ్చిన లొకేషను, టైప్ ఆఫ్ ట్యూమరు హ్మ్. ఇప్పుడు స్టేజ్ ఒకటే కాదండి. హ్మ్. క్యాన్సర్ ట్యూమర్ యొక్క బిహేవియర్ అంటే అది వేగంగా పాకే గుణం ఉన్నటువంటిదా? స్లోగా పాకేటువంటిదా? హ్మ్. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అర్లీ స్టేజ్‌లో కనుక్కున్న అది వేగంగా పాకే ట్యూమర్ అనుకోండి. హ్మ్. ఉదాహరణకు బ్రెస్ట్ క్యాన్సరు, ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సరు అంటారు. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, హార్టోన్యూ రిసెప్టార్ నెగెటివ్ హ్మ్. లేదా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ నెగెటివ్ ఉండటం, హార్టోన్యూ రిసెప్టార్ పాజిటివ్ ఉండటం. ఇవన్నీ కూడా హ్మ్. ట్యూమర్ యొక్క బిహేవియర్ గురించి మనకు చెప్తాయండి. హ్మ్. ట్యూమరు అగ్రెసివ్‌గా పాకే గుణం ఉందనుకోండి, స్టేజ్ 1 అయినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. హ్మ్. ట్యూమర్ స్లోగా పెరిగేదనుకోండి, స్టేజ్ 4 అయినా కూడా చాలా కాలం బతికేస్తుంటారు. అవును. సో, క్యాన్సర్‌లో స్టేజ్ ఒక్కటే కాదండి. హ్మ్. ట్యూమర్ యొక్క బిహేవియర్, గుణం హ్మ్. అది సరిగ్గా బిహేవ్ చేయకూడదంటే మా ఆహ్, ఇమ్యూనిటీ బావుండాలా? అగ్రెసివ్‌గా ఉంటుంది. ట్యూమర్ హ్మ్. యొక్క టైప్ అలాంటిది. హ్మ్. ఇప్పుడు మీరు చూస్తుంటారు కొంతమంది పిల్లలు హ్మ్. స్కూల్‌లో మీ మీ పిల్లలు చదువుకున్న స్కూల్‌లో హ్మ్. ఒక పిల్లాడు ఎక్కువగా గొడవ చేస్తుంటాడు. మిగతా పిల్లల్ని కొడుతుంటాడు. హ్మ్. ఇంకో పిల్లాడు బుద్ధిగా కూర్చొని చదువుకుంటుంటాడు. ఇంకో పిల్లాడు ఫుట్‌బాల్ బాగా ఆడతాడు. హ్మ్. ఇంకో పిల్లాడు చెస్ బాగా ఆడతాడు. రకరకాల మనుషులుంటారు. ఒకే హ్మ్. క్లాసు, అవును. ఒకటే ఏజ్, అవును. ఒకటే సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్, ఒకటే టీచర్స్ టీచ్ చేస్తున్నారు. హ్మ్. కానీ ఒకడేమో గొడవ చేస్తున్నాడు, ఒకడేమో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నాడు, ఒకడు ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడుతున్నాడు, హ్మ్. ఇంకోడేమో చెస్ బాగా ఆడుతున్నాడు, ఇంకోడేమో ఫుట్‌బాల్ బాగా ఆడుతున్నాడు. ఇట్లా రకరకాల మనుషులుంటారు. హ్మ్. అట్లా ట్యూమర్ యొక్క బిహేవియర్ కూడా అబ్నార్మల్‌గా ఉంటుంది. హ్మ్. ఆ ట్యూమర్ యొక్క బిహేవియర్ అగ్రెసివ్‌గా ఉండే ట్యూమర్ అనుకోండి, హ్మ్. ఎర్లీ స్టేజ్‌లో వచ్చినా కూడా క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఓకే. అది ఇంపార్టెంట్. సో, ట్యూమర్ యొక్క స్టేజు ఇంపార్టెంటు. ట్యూమర్ యొక్క గ్రేడ్, హ్మ్. గ్రేడ్ అంటే గుణం. స్లోగా పెరిగేదా? ఫాస్ట్‌గా పెరిగేదా? ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ హ్మ్. అండి. మా ఇమ్యూనిటీ గూడా ఇంపార్టెంటే. యెస్. వెరీ ఇంపార్టెంట్. నేను అది గట్టిగా హ్మ్. నమ్ముతున్నానండి. చాలామంది 34 సంవత్సరాలుగా క్యాన్సర్ పేషెంట్ ట్రీట్ చేసిన తర్వాత నేను నమ్మేదేంటంటే, హ్మ్. మన ఓన్ ఇమ్యూనిటీ. హ్మ్. పేషెంట్ యొక్క ఓన్ ఇమ్యూనిటీ ఈజ్ హ్మ్. మోర్ ఇంపార్టెంట్. యెస్. పేషెంట్ గనక మంచి ఆరోగ్యంతో, మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ, మెంటల్లీ స్టేబుల్‌గా గనక ఉన్నట్టయితే హ్మ్. వారి ఇమ్యూనిటీ బావుంటుంది. హ్యాపీగా హ్మ్. ఉన్నట్టయితే నిద్రపోతూ చక్కగా టైంకి మంచి ఆహారం తీసుకుంటూ, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టయితే ఖచ్చితంగా హ్మ్. క్యాన్సర్‌ని ఎదిరించగలుగుతారు. మన ఇమ్యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. హ్మ్. మన ఇమ్యూనిటీని ఆహ్, మో మన ఇమ్యూనిటీ పెరగడానికి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హ్యాపీగా ఉండటం. అవును. చక్కగా నిద్రపోతూ హ్యాపీగా, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉంటే ఎటువంటి జబ్బులు రావు. అసలు ఆ లక్షణాలు ఎవరికీ లేవిప్పుడు. మానసిక ప్రశాంతత లేదు, నిద్ర లేదు, స్ట్రెస్ లేకుండా లేము. అన్ని టార్గెట్స్, వర్క్ మీద ఫోకస్ అంతా ఇదే ఉంది కదా డాక్టర్ గారు? అవునండి. ఎన్ని టీవీ హ్మ్. ఇంటర్వ్యూలు చేశారు, హ్మ్. ఎన్ని చేశారు. మీకు కూడా స్ట్రెస్ ఉంటుంది. అవును. సో, ఎవరికీ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్‌గా లేదని జెప్పుకోవాలి. ఇప్పుడు సీజన్‌కి చాలా మందికి
ప్రతి సీజన్ మారినా కొద్దిగా వ్యాధులు వస్తూనే ఉన్నాయి. అంటే ఇమ్యూనిటీ లేనట్లే కదా డాక్టర్ లేనట్టే. గారు? వెరీ కరెక్ట్. వెరీ కరెక్ట్. సో, ఇదేనండి మన ఎయిమ్ అదేనండి. మన వ్యూవర్స్‌కి మనం చెప్పాల్సింది ఇదే. అన్ని విధాలుగా మెంటల్లీ స్టేబుల్‌గా ఉన్నట్టయితే, హ్మ్. హ్యాపీగా ఉంటూ, సరియైన నిద్రపోతూ, మంచి ఆహారం బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకుంటూ, ప్రశాంతంగా ఉన్నట్టయితే, ఖచ్చితంగా ఈ హ్మ్. జబ్బులు రాకుండా చేసుకోవచ్చు. హ్మ్. వచ్చిన జబ్బులను కూడా క్యూర్ హ్మ్. చేసుకోవచ్చు. కానీ ఇన్నేళ్ల సర్వీస్‌లో డాక్టర్ గారు చూస్తూ ఉంటారు కదా! క్యాన్సర్ ఉంది అని చెప్పగానే తగ్గిపోద్దిలే అని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అసలు? మెంటల్‌గా స్ట్రాంగ్‌గా మనం ఉన్నవాళ్ళు? వాటిని బిల్డ్ చేయాలండి. హ్మ్. మనమే చెప్పాలి వాళ్ళకి. నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. నేను చాలా సార్లు అసలు పేషెంట్‌కి చెప్పను హ్మ్. క్యాన్సర్ ఉందని. వారిని బయట కూర్చోమని చెప్పి అటెండర్స్‌కే చెప్తాను. హ్మ్. అటెండర్స్ చెప్తాను. తర్వాత పేషెంట్ పిలిచి చెప్తాను. హ్మ్. అటెండర్స్‌కేమో ఉన్నదున్నట్టు చెప్తాం. హ్మ్. ఫోర్త్ స్టేజా, అగ్రెసివ్ ట్యూమరా చెప్తాం. హ్మ్. కానీ పేషెంట్‌కి మాత్రం చాలా చిన్న ట్యూమరు క్యూర్ అయిపోతుంది. నీకేం హ్మ్. భయం లేదని ధైర్యం చెప్తాం. హ్మ్. తద్వారా వాళ్ళు చక్కగా మంచి ఇమ్యూనిటీతో హ్యాపీగా నిద్రపోతూ హ్మ్. ఉంటారు. ఫోర్త్ స్టేజ్‌లో ఉన్న క్యాన్సర్ పేషెంట్ కూడా హ్మ్. మీ పిల్లలు అమెరికా నుంచి మంచి మందులు తెప్పించారని చెప్పి తులసి తీర్థం నోట్లో పోయండి చాలా కాలం బతుకుతారు. హ్మ్. అర్లీగా క్యాన్సర్ ఉన్నవాళ్ళు కూడా చాలా లేట్ స్టేజ్ నువ్వు బ్రతుకుతావో బ్రతుకో నాకు తెలీదు. నువ్వు పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే నిజంగానే తొందరగానే అవును. రికరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళకి. అవును. సో, డాక్టర్‌గా మన బాధ్యత హ్మ్. వారిలో ఒక మంచి మెంటల్‌గా వారు పీస్‌ఫుల్‌గా ఉండేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉందండి. హ్మ్. వారికి అనేక రకాలుగా మనం ధైర్యం చెప్తూ ఉండాలి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చాక ఆ ట్రీట్మెంట్ సమయంలో డైట్ అనేది సెపరేట్‌గా ఉంటుందా డాక్టర్ గారు? సెపరేట్ ఏం లేదండి. హ్మ్. బ్యాలెన్స్‌డ్ డైట్. హ్మ్. అంటే చాలా సార్లు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్‌కి క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల, క్యాన్సర్ వల్ల గూడా రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ తక్కువుంటుంది. హ్మ్. సో, బయట ఫుడ్స్ తీసుకున్నారనుకోండి, అవును. లూజ్ మోషన్స్ అవి వామిటింగ్స్ అయ్యే అవకాశాలు హ్మ్. ఎక్కువుంటాయి. సో, ప్రిఫరబుల్లీ చక్కగా హోమ్ కుక్డ్ ఫుడ్సే హుహు. తీసుకోవాల్సుంటుంది. కొన్ని రకాల క్యాన్సర్స్‌లో కారం తక్కువగా తీసుకోవడం బెటరు. ముఖ్యంగా ఓరల్ క్యాన్సర్స్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్‌లో లూజ్ మోషన్స్ ఏమైనా అయితే మంటగా ఉంటుంది. హ్మ్. ఓరల్ క్యాన్సర్స్‌లో మంటగా ఉంటుంది. అంటే కారం ఏమి మనకి ఎసెన్షియల్ ఐటెమ్ కాదు గదా! అవును. కాదు గదా! సో, కంటామినేటెడ్ ఆయిల్స్‌కి దూరంగా ఉండటం. హ్మ్. మరీ షుగరీ ఐటెమ్స్ కూడా దూరంగా ఉండటం బెటర్ అండి. హ్మ్. అన్నీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాల్సి ఉంటుందండి. హ్మ్. కార్బోహైడ్రేట్స్, ప్రోటీను, ఫ్యాటు సమపాళల్లో హ్మ్. తీసుకున్నట్టయితే ఆరోగ్యకరంగా ఉంటారు. మంచి ఆహారం ప్లేస్ ఏ మేజర్ రోల్ అండి. అవును. రకరకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచడానికి కూడా సహాయపడతాయి. హ్మ్. క్రూసిఫెరస్ వెజిటబుల్స్ హ్మ్. అంటే క్యాబేజు, అవును. కాలీఫ్లవరు, బ్రసెల్స్ స్ప్రౌట్సు, హ్మ్. అలాగే బెర్రీసు, ఫ్రూట్స్ అండి. మనకి తాజా ఫ్రూట్స్ రోజు మన ఇంట్లో దొరికే మన ఫ్రూట్స్. హ్మ్. నేరేడుకాయలైనా కానీ, అవును. రేగికాయలు గానివ్వండి, బత్తాకాయలు గానివ్వండి, ఆకుకూరలు ఇవన్నీ కూడా చాలా ఎక్కడి నుంచో ఎసెన్షియల్ అండి. తెప్పించుకోవాల్సిన అవసరం లేదు. పనిలే. ఆ! డ్రాగన్ ఫ్రూట్, అవకాడో తినాల్సిన ఆ! అవసరం లేదు. మన జామ పండు అవకాడో కన్నా ఎక్కువ పవర్‌ఫుల్. హ్మ్. మనం వాటిని వదిలేసి ఎక్కడికో వెళ్తూ ఉంటాం. అలానే ఏమి లేదు. హ్మ్. బట్ జనరల్‌గా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. హ్మ్. అన్ని రకాల ఫ్రూట్స్ కూడా హెల్ప్ చేస్తాయి. నట్స్ అండి. హ్మ్. దే కంటైన్ హెల్తీ ఫ్యాట్స్ హ్మ్. అండ్ గుడ్ ప్రోటీన్స్. అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నట్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ అవర్ హ్మ్. వెల్ బీయింగ్. యెస్. అయితే రికవరీలో కూడా నట్స్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయండి. హ్మ్. కారణం ఏంటంటే చాలా సార్లు ఈ ట్రీట్మెంట్స్‌లో తినాలనిపించదు. అవును. ఆహారం తక్కువగా తీసుకుంటుంటారు. హ్మ్. సో, కొంచెం ఫుడ్ తీసుకున్న ఎక్కువ క్యాలరీలు వచ్చేవి నట్సే. హ్మ్. సో, జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తా పప్పులు, వాల్‌నట్సు, గుమ్మడి గింజలు హ్మ్. సూపర్ పవర్స్ హౌసెస్ అండి. హ్మ్. గుమ్మడి అలాగే గింజలు. సన్‌ఫ్లవర్ హ్మ్. సీడ్సు యెస్. ఇవన్నీ గూడా అన్ని రకాల గింజలు. పపాయాలో మీరు పారేసే గింజలు గూడా సేఫ్ అండి. హ్మ్. అవి గూడా చాలా యూజ్‌ఫుల్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరూ కూడా హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలని కోరుకుందాం. అయితే నేనొకటి అడగాలనుకున్నాను. ట్యూమర్ మార్కర్ టెస్ట్ అని. అదేంటి డాక్టర్ గారు? ట్యూమర్ మార్కర్స్ అంటే కొన్ని రకాల క్యాన్సర్స్ బ్లడ్‌లోనే మార్కర్స్ ప్రొడ్యూస్ చేస్తాయండి. హ్మ్. ఉదాహరణకి గ్యాస్ట్రిక్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, సీఈఏ కార్సినో ఎంబ్రియానిక్ యాంటిజెన్ అనే మార్కర్‌ని బ్లడ్‌లో ప్రొడ్యూస్ చేస్తుంది. హ్మ్. నాట్ దట్ అన్ని క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేయవు. చాలా రకాల క్యాన్సర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. హ్మ్. ప్రొడ్యూస్ చేసినట్టయితే మనకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఆ లెవెల్ ఎలివేటెడ్‌గా ఉన్నప్పుడు మనం హ్మ్. ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గిపోవాలి. హ్మ్. తగ్గిపోయిన తర్వాత మళ్ళీ 6 నెలలకో, 6 సంవత్సరాలకో పెరుగుతోందనుకోండి, మళ్ళీ జబ్బు తిరగబెట్టినట్టే. హ్మ్. అలా లివర్‌కి ఆల్ఫా ఫీటో ప్రోటీన్ అని, హ్మ్. బైల్ డక్ట్ క్యాన్సర్స్‌కి సిఏ 19-9 క్యాన్సర్ యాంటిజెన్ 19-9, ఒవేరియన్ క్యాన్సర్స్‌కి క్యాన్సర్ యాంటిజెన్ 1-5, హ్మ్. కొన్ని రకాల పిల్లల్లో వచ్చే ఒవేరియన్ క్యాన్సర్స్‌లో ఆల్ఫా ఫీటో ప్రోటీన్, బీటా హెచ్‌సిజి, హ్మ్. పురుషుల్లో వచ్చే టెస్టిక్యులర్ క్యాన్సర్‌లో కూడా బీటా హెచ్‌సిజి, ఆల్ఫా ఫీటో ప్రోటీన్, హ్మ్. లింఫోమాస్‌లో ఎల్‌డిహెచ్, అలా రకరకాల మార్కర్స్ చాలా రకాల క్యాన్సర్స్‌కి ఇప్పుడు మనం హ్మ్. అనలైజ్ చేస్తున్నాం. ఓకే. క్యాన్సర్ వచ్చినప్పుడు అది చూసుకొని ఒకవేళ తగ్గినట్టయితే జబ్బు తగ్గినట్టు, మళ్ళీ హ్మ్. పెరిగినట్టయితే తిరిగొచ్చినట్టు, లేదా పూర్తిగా
మాయమన్నట్టు అనుకోవచ్చు అనమాట. ఈ ట్యూమర్ మార్కర్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఒకసారి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, మొత్తం తగ్గిపోయింది, తర్వాత ఇమ్యూనోథెరపీ అలాంటివి కూడా ఇచ్చారు, తగ్గిపోయింది అన్నప్పుడు మళ్ళీ 5-6 సంవత్సరాలకి ఎందుకు కొంతమందిలో తిరగబెడుతుంది క్యాన్సర్? వేరే అవయవానికి ఎందుకు వస్తుంది? నోబడీ నోస్ మేడం. క్యాన్సర్ అంటేనే అది శరీరంలో ఇతర భాగాలకు కూడా పాకుతుంది, ఎక్కడైనా తిరగబెట్టవచ్చు. అది లంగ్ క్యాన్సర్ లంగ్లో తగ్గిపోవచ్చు, బ్రెయిన్లో పెరగచ్చు, సో ఎక్కడైనా రావచ్చు. సో మనకి కరెక్ట్గా సైంటిస్ట్ కూడా ఇంతవరకు కనుక్కోలేకపోయారు. ఎందుకని కొంతమందిలో తిరిగి వస్తుంది, 4 ఏళ్ళకి తిరిగి వచ్చింది, కొంతమందికి 20 ఏళ్ళకి కూడా తిరిగి వచ్చింది. 20 ఏళ్ళుగా ఆ క్యాన్సర్ సెల్ బాడీలో ఎట్లా ఉంది, ఎందుకు రీయాక్టివేట్ అయింది అనేది ఎవరికి అంతు చిక్కని ప్రశ్న. కానీ ఒకటి మనం ఇన్ఫర్ చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మన రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఇట్ టేక్స్ అప్పర్ హ్యాండ్. అంటే క్యాన్సర్ క్యూర్ అయిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు వారి బాడీలో ఉంటాయి, బట్ మన ఇమ్యూన్ మెకానిజమ్స్ వాటిని చెక్లో పెట్టాయి, అంటే పెరగకుండా చూస్తున్నాయి. మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వేరే ఇతరత్ర కారణాల వల్ల అవి అప్పర్ హ్యాండ్ అయ్యి అవి మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. ఇలా కూడా భావించవచ్చండి. అందుకే మన ఇమ్యూనిటీ ప్లేస్ ఏ మేజర్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్. క్యాన్సర్ క్యూర్ చేసుకోవడానికి, క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తిరగబెట్టకుండా ఉండటానికి కూడా మన ఇమ్యూనిటీ ఇంపార్టెంట్. అందుకే ఈ మధ్య చాలా స్టడీస్ వచ్చాయి. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ తీసుకుంటూ ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉన్నట్టయితే తిరిగి వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. ఎప్పటికీ క్యాన్సర్ రాకూడదు అంటే ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా? అంటే హెల్దీ ఫుడ్, అంటే కొన్ని రకాల జన్యుపరమైన కారణాలు మన చేతిలో లేవండి. హెల్దీ ఫుడ్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెడ్ మీట్ లాంటివి బాగా తక్కువగా తీసుకుంటూ, సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ, మానసికంగా ప్రశాంతంగా జీవిస్తూ, రెగ్యులర్గా యోగా, మెడిటేషన్ అవన్నీ చేసుకుంటూ, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి బాగా ఎక్కువగా తీసుకుంటూ, గ్రీన్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఒబెసిటీని తగ్గించుకొని లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, దూరాల వాటికి దూరంగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.